ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఒకసారి ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాము. గత నెల రోజుల్లో 41 లక్షల కోట్ల రూపాయల నష్టం అంట మార్కెట్లో. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఇన్వెస్టర్ల సంపద విలువ మార్కెట్లో 110 లక్షల కోట్లకు పెరిగిందంట. ఇది ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ 2024 జనవరి నుంచి 2024 సెప్టెంబర్ వరకు. అవును. సెప్టెంబర్ 27న మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం వల్ల 477.93 లక్షల కోట్లకు ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. ఆ తర్వాత రకరకాల యుద్ధ భయాలు, రకరకాల కారణాల వల్ల అక్టోబర్ మొదటి వారంలో ఆ సంపద విలువ కాస్త 16 లక్షల కోట్ల మేర తగ్గిందంట. అంటే అక్టోబర్ నుంచి ఇంకా యుద్ధ భయాలు, రకరకాల నెగిటివ్ న్యూస్లు అంతా కూడా రావడం జరిగింది. దానివల్ల 16 లక్షల కోట్ల మేర తగ్గింది. ఇక హర్యానా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయంతో ఒక్కరోజు 7.50 లక్షల కోట్లకు పైగా సంపద విలువ పెరగడం మినహా ఎస్పెషల్లీ అక్టోబర్ మాసానికి సంబంధించి ఎక్కువ నష్టాలు మిగిలాయి. సెప్టెంబర్ 27 నుంచి ఇప్పటి వరకు నెల రోజుల్లోనే బిఎస్సిలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 40.95 లక్షల కోట్ల మేర క్షీణించడం సామాన్య ఇన్వెస్టర్లను కలవర పెడుతుంది. ఏంటి అసలు? ఇంకొక విషయం చూస్తే మనం జనవరి 1న 2024 జనవరి 1న మార్కెట్ 72,271 దగ్గర ఉంది. తర్వాత సెప్టెంబర్ 27 లాస్ట్ 1 మంత్ బ్యాక్ 85,978, ఆల్మోస్ట్ 86,000. తర్వాత అక్టోబర్ 25న 79,402. ఎందుకు మార్కెట్ లో ఇంత పెద్ద డిఫరెన్స్ రావడం జరిగింది? ఏంటి రీజన్స్? లోకల్ గా, ఇంటర్నేషనల్ గా ఎటువంటి రీజన్స్ ఈ మార్కెట్ ఫాల్ కి కారణం అయ్యాయి అంటారు? మంచి పాయింట్ సార్. ఎందుకంటే మీరు ఒక డేటాతో ఎగ్జాక్ట్గా వచ్చారు కాబట్టి అసలు ఎంత ఈ లాస్ట్ 9 నెలల్లో జరిగిన మార్పులు ఏంటి, మన కళ్ళ ముందు జరుగుతున్న మార్పులు అంటే 3 నెలల క్రితం చాలా బాగున్న మార్కెట్ 3 నెలల తర్వాత 41 లక్షల కోట్లు అంటే ఒక పెద్ద డ్యామేజ్ జరిగినట్టే. అసలు దీనికి యాక్చువల్ రీజన్స్ చూస్తే దాదాపు ఒక 7-8 రీజన్స్ కనపడుతున్నాయి ఈ లాస్ట్ 3 మంత్స్ ఎస్పెషల్లీ మార్పడానికి రీజన్స్. ఫస్ట్ మనకి దెబ్బ ఎక్కడ పడిందంటే, అండర్లైన్ దెబ్బ ఎక్కడ పడిందంటే ఈ మోడీ గవర్నమెంట్ గారికి ఈ మెజారిటీ రాకపోవటం అనేది మేజర్ ఎఫెక్ట్. అది ఏంటంటే మన ఇండియాని డైజెస్ట్ చేసుకుంది కానీ ఫారిన్ కంట్రీస్ లో ఇన్వెస్టర్స్ కి అది కొంత నమ్మకం అక్కడ ఆగింది, సడలింపు జరిగింది. అంటే ఎందుకంటే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా చాలా హైలైట్ గా పెట్టుకున్నారు 400 టార్గెట్ వస్తుంది అని. సో ఎకానమీకి అది ఒక ఫస్ట్ ఇండైరెక్ట్ గా ఒక ఎఫెక్ట్ అయింది. దాన్ని కవర్ చేయడానికి బడ్జెట్ లో పాజిటివ్స్ ఇచ్చారు. అలాగే 2 రిలయబుల్ గా పార్టీస్ సపోర్ట్ చేసి 3.4 ఫామ్ అయిపోయింది. దాని తర్వాత అవే సంస్కరణలన్నీ కూడా కంటిన్యూ అవుతుంటే రెండో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ డిఫెన్స్ సెక్టర్లో కానీ, రైల్వే సెక్టర్లో కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళెవరు కూడా పార్టిసిపేట్ చేయట్లా. అది పార్టిసిపేట్ చేయపోగా అది ఫస్ట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది మార్కెట్కి. అదొక మేజర్ ప్రాబ్లం అయింది. అంటే ఎక్కువ మంది డిఫెన్స్ నమ్మారు ఆ సెక్టర్ ఫ్లోరిష్ అవుతుందని. ఈ కొత్త గవర్నమెంట్ రాగానే వాళ్ళు తీసుకునే ఎఫెక్టివ్ చర్యలు ఏవి కూడా దాన్ని నిలువరించలేకపోయాయి, పాజిటివ్ చేయలేకపోయాయి. అంటే ఇండైరెక్ట్ గా మిగతా సెగ్మెంట్స్ పెరిగినంత స్పీడ్గా అవి పెరగటం పోగా ఫస్ట్ ఫాలో అవుతున్నాయి కంటిన్యూగా. దాని వల్ల ఏమైందంటే మేజర్గా ఒక నెగిటివిటీ స్టార్ట్ అయింది, బీజం పడింది అక్కడ. దాన్ని సపోర్ట్ గా ఏమైందంటే బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని ర్యాలీలో పార్టిసిపేట్ అయినాయి. ఎందుకంటే యుఎస్ పెట్రోల్ బ్యాంక్ రేట్లు తగ్గించింది, అది పాజిటివ్ అనుకున్నారు ఇండియా మార్కెట్ కి. ఇండైరెక్ట్ గా ఏమైందంటే అక్కడ రేట్లు తగ్గించడం వల్ల, వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఇక్కడ అమౌంట్ ని అక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. సో దానివల్ల ఎఫ్ఐఎస్కి ఏమైందంటే అక్కడ లోకల్ గవర్నమెంట్లో వడ్డీ రేట్లు పెరగటం వల్ల వాళ్ళకి డిపాజిట్ మీద ఎక్కువ రావటం అనేది ఎఫ్ఐఎస్ పాజిటివ్ పాయింట్ తీసుకొని స్లోగా విత్డ్రాల్ చేయటం మొదలుపెట్టారు. దీనికి ఇంకా సెకండరీ సపోర్ట్ ఏమైందంటే చైనా గవర్నమెంట్ కూడా స్టిమ్యులస్ మెజర్స్ స్టార్ట్ చేసింది. అది
అదేమైందంటే మనం అంత గమనించలేదు కానీ వాళ్ళు లో లెవెల్లో ఉండటం అనేది ఈ మనీకి అటు షిఫ్ట్ అయిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపడానికి బాగా చైనా ఇస్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ రీజన్ ఈ ఏంటి, మదుపర్లంతా కూడా అటువైపు అటు వెళ్ళడానికి. ఇటు తీసి అటు Yes. పెట్టేశారు. అవునవును. 78 లక్షల కోట్లు ఇప్పటికి వెళ్ళిపోయింది ఇక్కడ మన చైనా ఇండియన్ మార్కెట్ వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏమైందంటే ఈ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు, రాకెట్లు దాడికి వెళ్ళటం, మామూలుగా అంతవరకు గాజా ప్రాంతం వరకే ఉంది అనుకోవటం ఉంది. ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఇంకో స్టెప్ అహెడ్ వెళ్ళి ఆ హమాస్ లీడర్స్ ని చంపేయటం. సో అవన్నీ కూడా ఎక్కువ స్టెప్స్ తీసుకోవటం అనేది వాళ్ళ యొక్క సీరియస్నెస్ అనేది ఇక్కడ వరల్డ్ మొత్తం మీద నిజంగా ఒక థర్డ్ వరల్డ్ వార్ ఏమైనా వస్తుందా అనే ఒక యాక్టివిటీ రావటం అనేది మేజర్గా అదొక మేజర్ పాయింట్. దాంతో ఏమైందంటే మనకు వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే ఈ క్రూడ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. ఈ క్రూడ్ పెరగటం వల్ల ఏమైందంటే మనకి ట్రేడ్ డెఫిసిట్ పెరగటం స్టార్ట్ అయింది. అది దానివల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకపోవటం, స్లోగా మెజర్స్ అవుతుంటాం, మార్కెట్కి ఇది ఒక నెగిటివ్ పాయింట్ అయింది. సో 4వ పాయింట్ ఏంటంటే ఈ యొక్క అన్ని చూసి జనాలందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం మొదలెట్టారు, ఇండియన్ పీపుల్ అందరూ. సో గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ఎఫెక్ట్ అటు షిఫ్ట్ అయింది. అంటే ఉన్న స్టాక్ మార్కెట్ లో మనీ అంతా కొంత చైనా మార్కెట్కి వెళ్ళింది, కొంత గోల్డ్ మార్కెట్కి వెళ్ళిపోయింది. ఈ ఐపీఓలు లేటెస్ట్ రావటం కూడా, ఈ హుండా ఐపీఓ పెద్ద 21,000 crores ఐపీఓ ఎక్స్పెక్టేషన్స్ రావడం వచ్చింది. అందులో డబ్బు కూడా, ఇందులో డబ్బు సగం కొంత అటు వెళ్ళింది. సో అందుకని ఏంటంటే ఇవన్నీ వెళ్ళటం. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే ఇండియన్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది. అంటే బాగా ఇప్పుడు లో లెవెల్లో కొన్న వాళ్ళందరూ ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ చేయాలి కదా, కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ చేశారు. సో ఇలా ఒక దాదాపు 10 పాయింట్ల రీజన్స్, 1-2 కాదనమాట. సో ఈ రీజన్స్ వల్ల ఏమందంటే మార్కెట్ వాల్యుయేషన్స్ ఇప్పుడు తగ్గినాయి. ఇట్ డజంట్ మీన్ మార్కెట్ ఏదో క్రాష్ అయిపోతుందని కాదు, ఎందుకంటే జనరల్ గా ఒక బుల్ మార్కెట్లో ఏంటంటే ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. పీక్స్కి వెళ్ళిన కొద్దీ మళ్ళీ వాల్యూ దగ్గరికి రాగానే మళ్ళీ అట్రాక్ట్ అవుతుంటాయి. ఎందుకంటే ఇదేది ఆర్టిఫిషియల్ కాదు ఇండియా గ్రోత్ అనేది. ఇప్పుడు ఏదన్నా ఒక ఆర్టిఫిషియల్ గా స్టిమ్యులస్, ఇప్పుడు చైనా ఇప్పుడు స్టిమ్యులస్ మెజర్స్ ఇచ్చారు, ఆర్టిఫిషియల్. అది మంది ఆర్టిఫిషియల్ కాదు, ఓన్ గ్రోత్ వెళ్తుంది. జీడిపి 7.2, 6.5 కన్సిస్టెంట్ గా గ్రో వెళ్తుంది. కాబట్టి ఇవేమవుతున్నాయంటే ఇవన్నీ టెంపరీ అడ్జస్ట్మెంట్స్. అలాగే వార్లో మనం ఎవరూ కూడా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి మనకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో ఇక్కడ నేను అనుకునే పాయింట్ ఏంటంటే ఇది ఒక రకంగా కూడా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ, మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి అవకాశం కింద తీసుకోవాలి తప్ప ఇదేం పెద్ద భయాందోళన పడిపోయి టెన్షన్ పడిపోవాల్సిన పాయింట్ కాదు. సో ఇప్పుడు సిల్వర్ 1 lakh వెళ్ళి ఎంతసేపు ఉంటుంది, అది ఉండలేదు. ఎందుకంటే హై రేట్ వెళ్ళిన ప్రతిదీ కిందకి రావాలి, అదే. సో కాబట్టి ఏమవుతుందంటే అవి మళ్ళీ తగ్గుతాయి. అలాగే ఈక్విటీ మార్కెట్ కి, ఇండియన్ మార్కెట్ కి ఎటు మంచి ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళేటప్పుడు మనం ఇది ఒక పాజిటివ్ పాయింట్ గా తీసుకొని మంచి కంపెనీలు మంచి రేట్లు వచ్చాయి కాబట్టి ఎటు సంవత్ ర్యాలీలో ముహూర్తపు మంచి షేర్లు చూస్ చేసుకొని ప్యానిక్ అవ్వకుండా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేసిన వాళ్ళకి టెన్షన్ తప్ప, మామూలుగా మంచి కంపెనీస్ కొనుక్కున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మనమేమి మార్కెట్ తగ్గంగానే మనం కంగారు పడి అమ్మేసుకొని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఉంచుకొని మళ్ళీ ఏమైనా అమౌంట్ ఉన్నప్పుడు తగ్గినప్పుడు మళ్ళీ తీసుకోవటం వల్ల మీకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 4-5 years లాంగ్ టర్మ్ అసెట్ క్లాసెస్ కింద తీసుకుంటే మంచి వెల్త్ బిల్డప్ అవుద్ది. రైట్. మరి మార్కెట్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? మార్కెట్ వచ్చి ఇప్పుడు 24,000, మీరు సెన్సెక్స్ తీసుకుంటే ఇప్పుడు 79,000 ఆ రేంజ్కి వచ్చింది కదా. సో ఇంకొక 2-3 వేలు, మ్యాక్సిమం 75,000 ఆ రేంజ్కి. మనకి జనవరిలో 71 అయితే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. 75 ఆ రేంజ్కి ఛాన్సెస్ ఉన్నాయండి. 75,000 బిఎస్సి. అలాగే నిఫ్టీ తీసుకుంటే 24,000 కానీ 23,800 ఆ రేంజ్లో సపోర్ట్స్ తీసుకుంటే, కానీ ఇమ్మీడియట్గా ముందుకు వెళ్ళలేవు. కానీ అక్కడ ఒక 1 month 2 months సపోర్ట్ తీసుకొని మేజర్గా ఇప్పుడు నెక్స్ట్ మేజర్ ఈవెంట్ వచ్చి యుఎస్ ఎలక్షన్స్. టగ్ ఆఫ్ వార్ ఉంది, అదంతా నవంబర్ డిసెంబర్ కానీ అది క్లియర్ అవ్వదు. ఈలోపు ఈ ఇజ్రాయెల్ది కూడా క్లియర్ అవుద్ది. ఈ డిసెంబర్ ఎండింగ్కి ఎంతో కొంత వాళ్ళు సెటిల్మెంట్ అవుతారు. సో జనవరి నుంచి ఇక మళ్ళీ ర్యాలీ, మన బడ్జెట్ ర్యాలీ ఇవి స్టార్ట్ అవుతాయి. జనరల్గా కూడా ఈ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 2 months నెగిటివ్ గానే ఉంటాయి, అటు ఇటుగానే ఉంటాయి అనమాట. మరి ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి ఇంకా మార్కెట్ సెషన్స్ ఒక 3-4 ఉంటాయి ఆబ్వియస్లీ. 3 to 4 సెషన్స్. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 19 సెషన్స్ వరకు మార్కెట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకొక 3-4 సెషన్స్ ఉన్నాయి. కాబట్టి
సో ఈ 3-4 సెషన్స్ కి మరి ఇన్వెస్టర్స్ అనేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు అసలు? ఎక్సలెంట్ సార్. ఇక్కడ ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు 10 lakhs 20 lakhs అబవ్ పోర్ట్ఫోలియోస్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు క్యాపిటల్ కాపాడుకోవడానికి పుట్ ఆప్షన్స్ కొనుక్కోండి. ఇక్కడ ఆప్షన్స్ అందరూ కూడా నెగిటివ్ అంటారు కానీ యాక్చువల్గా పుట్ ఆప్షన్స్ ఇక్కడ సేవ్ చేస్తాయి మిమ్మల్ని. సో ఇప్పుడు మంత్లీ ఇది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్ పుట్ ఆప్షన్స్ కొనుక్కోవటం వల్ల మార్కెట్ ఫాల్ అవుతుంటే ఈక్విటీ తగ్గినా ఈ ఆప్షన్స్ మీకు గ్రో అవుతాయి కాబట్టి కాంపెన్సేట్ అవుతుంది. వెల్త్ క్రియేషన్ ఒక పాయింట్, సెకండ్ పాయింట్ వెల్త్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్స్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ మార్కెట్ పడిపోయింది, ఇప్పుడు మనం ఎగ్జిట్ అయ్యి లాస్ బుక్ చేయలేం కాబట్టి కొంత అమౌంట్ మీరు పుట్ ఆప్షన్స్ తీసుకోవటం అనేది మేజర్ సజెషన్ ఇస్తున్నాం సార్ మేము. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి. అంతకుముందు ర్యాలీలో ఏది కొన్నా కానీ పెరిగినాయి, ఇవాళ అలా పెరగవు, ఓన్లీ క్వాలిటీ స్టాక్స్. అలాగే ప్రాఫిట్స్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఏ కంపెనీ ప్రాఫిట్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాఫిట్ ఉన్న కంపెనీలు మీరు ఇన్వెస్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.